ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది కదా తండ్రి. కాబట్టి ఆ 1000 దినాల కంటే శ్రేష్టమైన దినాన్ని మనం ఏం చేస్తున్నాం, ఆచరిస్తున్నాం, ఘనంగా ఆచరిస్తున్నాం. హల్లెలూయా. అందుని బట్టి దేవునికి స్తుతిస్తున్నాను, దేవుని ఘనపరుస్తున్నాను. ప్రతి బుధవారము దాదాపుగా ఎన్నో రోజుల నుంచి కదా, దాదాపు 2 సంవత్సరాల నుంచి మనము స్త్రీలను గురించి, బైబిల్లో ఉన్న స్త్రీల గురించి ధ్యానించుకోవడానికి ప్రభు చక్కటి అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు కూడా మనము దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. ఎంతమంది వినడానికి సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. వినడానికి సిద్ధంగా ఉండాలి, మాట్లాడడానికి నిదానించాలి. హల్లెలూయా. వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. హల్లెలూయా. నిజంగా అలాంటి అద్భుతమైన సన్నిధిని, అవకాశాన్ని, సమయాన్ని, యోగ్యతను ప్రభు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటంటే అనాయింటెడ్ అండ్ అపాయింటెడ్ ఉమెన్ ఇన్ ద మినిస్ట్రీ. హల్లెలూయా. అనాయింటెడ్ అండ్ అపాయింటెడ్ ఉమెన్ ఇన్ ద మినిస్ట్రీ. హల్లెలూయా. హల్లెలూయా. అనాయింటెడ్ అంటే అభిషేకించబడి మరియు ఏర్పరచబడిన లేకపోతే ఎన్నుకోబడిన స్త్రీలు. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ఉన్నారు. ఈరోజు నువ్వు మా దేవుని మందిరానికి వెళ్ళావు, స్త్రీల మీటింగ్కి వెళ్ళావు కాబట్టి ఏం నేర్చుకున్నావు అంటే ఒక మాట చెప్పాలి వారితో. నేను పరిశుద్ధ గ్రంథంలో ఉన్న స్త్రీలు అభిషేకించబడిన వారు మరియు ఎన్నుకోబడిన వారు లేకపోతే ఏర్పరచుకోబడిన వారు గురించి కొంతమంది గురించి తెలుసుకున్నాను చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం కొంతమంది గురించి మనం ధ్యానించుకుందాం. చూడండి, న్యాయాధిపతులు, జడ్జెస్, న్యాయాధిపతులు 4వ అధ్యాయము, న్యాయాధిపతులు 4వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం దయచేసి చదువుకుందాం. జడ్జెస్ చాప్టర్ 4 వర్స్ 4 and 5 చూడండి. ఆ కాలమున లబ్బీబోతునకు లబ్బీబోతు అని భార్య అయిన దెబోరా అను ప్రవక్తిని ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతులుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము కింద తీర్పుకై కూర్చుండుట కద్దు తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచుండ్రి. హల్లెలూయా. ఈరోజు మనము అభిషేకించబడి మరి ఎన్నుకోబడిన స్త్రీల గురించి ధ్యానించుకుంటున్నాం. అందులో మొట్టమొదటి స్త్రీ ఎవరో తెలుసా? ఎవరు? దెబోరా. హల్లెలూయా. ఇక్కడ 4వ వచనం చూస్తే ఆ కాలంన లబ్బీబోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇజ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిల మన్యమందలి రామాకును బేతేలుకు మధ్యన దెబోరా సరళ వృక్షం కింద తీర్పుకై కూర్చుండ కద్దు తీర్పు పొందుటకై ఇజ్రాయేల్ ఆమె ఎద్దుకు వచ్చుచుండిరి. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం అంటే ఇక్కడ ఎవరు న్యాయాధిపతిగా ఉన్నారు? పురుషుడు కాదు. ఇక్కడ ఎవరు న్యాయాధిపతిగా ఉన్నారు? ఒక స్త్రీ. హల్లెలూయా. ఒక ప్రవక్తిని. షీ ఈజ్ ఎ ప్రాఫిటస్. దెబోరా ఈజ్ ఎ ప్రాఫిటస్ కదా, ఒక మంచి ప్రవక్తిని, అద్భుతమైన ప్రవక్తిని. ఈమె ఎవరో తెలుసా? లబ్బీబోతునకు ఎవరంట? భార్య. లబ్బీబోతునకు భార్య అయిన దెబోరా. ఈమె సరళ వృక్షం కింద ఏం చేసిందంటే న్యాయము తీర్చేది, న్యాయాధిపతిగా ఉండేది, జడ్జిమెంట్ చేసి తీర్పు తీర్చేది. నిజంగా ఇశ్రాయేలు ప్రజలకు ఒక న్యాయాధిపతిగా ఆమె ఉంది. మనం అనుకో చాలాసార్లు ఒక స్త్రీల దగ్గరకు మనం న్యాయం తీర్చుకునేటకు లేకపోతే ఒక దానికోసం మనం వెళ్తామా? ఎందుకు వెళ్ళాలి స్త్రీల దగ్గరకు? పురుషులు ఉంటారు కదా, పురుషుల దగ్గర వెళ్ళాలి అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. అది ఇక్కడ దెబోరాకున్న ప్రాముఖ్యమైన గుణం ఏంటంటే ఆమె ఒక ప్రవక్తిని అంటే అర్థం ఏంటంటే దేవుని దగ్గర నుంచి సందేశం తీసుకొని ప్రజలకు చెప్పేది. హల్లెలూయా. ప్రజలకు మెసేజ్ పాస్ చేసే వ్యక్తిని ఏమంటారంటే ప్రవక్తిని. పురుషులైతే ప్రవక్త అంటారు, స్త్రీలైతే ప్రవక్త. అయితే ఈ దెబోరా కూడా ఎలాంటిదో అంటే దేవుని దగ్గర నుంచి మెసేజ్ తీసుకొని ప్రజలకు ఏం చేసిందంటే మెసేజ్, వర్తమానాన్ని, భవిష్యత్తులో జరిగేవి అన్నీ కూడా ఏం చేసి చెప్పేది. అది ఈమె చక్కగా ఉంది. ఈమె న్యాయాధిపతి, ఇజ్రాయెల్ ప్రజలకు న్యాయాధిపతిగా ఉంది. ఎంతో అద్భుతమైన న్యాయం తీర్చే వ్యక్తి, ఎంతో అద్భుతమైన న్యాయ వ్యక్తిగా, ఒక న్యాయాధిపతిగా ఆమె జీవిస్తుండేది. ఎంతో అద్భుతమైన జీవితం, ఎంతో ధైర్యము గల వ్యక్తి. హల్లెలూయా. ధైర్యం గల వ్యక్తి. ఒక స్త్రీ
చూడండి, కొంతమందికి జడ్జిమెంట్ చెప్పాలంటే, చూడండి, తీర్పు తీర్చాలంటే అది చాలా కష్టమైన పని. కానీ ఒక స్త్రీ అయినప్పటికీ కూడా ఒక ప్రవక్తిని ఈమె ఇతరులకు, ఇజ్రాయెల్ ప్రజలకు న్యాయం తీర్చే వ్యక్తిగా ఉంది. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలు ఎట్లుందంట, న్యాయం తీర్చే వ్యక్తిగా, ప్రవక్తినిగా ఉంది. ఈమె దగ్గరికి అనేక మంది పిల్లల నుంచి పెద్దలు, వృద్ధులు, మధ్యవయసు చాలామంది వచ్చారు. ఎందుకంటే తీర్పు తీర్చుకోవడానికి, వారికి ఒక మంచి జవాబు పొందుట కొరకు ఆమె చాలామంది వ్యక్తులు వచ్చేవారు. అయితే ఈమె ప్రతిసారి ఏం చేస్తుందంటే ఆ ప్రజలకు న్యాయం తీర్చేదన్నమాట. ఈ విధంగా ఉంది. అయితే ఈమె దేవుడి చేత ఏర్పరచబడిన వ్యక్తి. హల్లెలూయా. మన అంశంలో ఉన్నాం, ఎన్నుకోబడిన లేకపోతే అభిషేకించబడిన స్త్రీ ఈమె. హల్లెలూయా. ఎన్నుకోబడింది. ఎవరి చేత ఎన్నుకోబడింది? దేవుని చేత. ప్రవక్తిని అని పిలుస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు చాలామందికి ఆ పేరు లేదు, ప్రవక్తిని లేదు, ప్రవక్తినిగా పిలవట్లేదు. హల్లెలూయా. ఎందుకు ప్రవక్తిగా ఉందంటే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది. దేవుని కొరకు ఎట్లుందంటే దేవుని ఆనుకొని జీవించే వ్యక్తిగా ఉంది ఈమె. దేవుని మీద ఆధారపడిన వ్యక్తిగా ఉంది. హల్లెలూయా. ఎంతో ప్రార్థనా పరులు, ఎంతోమంది కొరకు కన్నీరు కార్చి ప్రార్థించే వ్యక్తిగా ఉంది. ఈమెలో అన్ని మంచి సుగుణాలు ఉన్నాయి కాబట్టే దేవుడు ఈమెను ఏం చేశాడంట, ఎన్నుకున్నాడు. ఈమెలో ఉన్న మంచి గుణాలను బట్టి దేవుడు ఆమెను ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అనేక మందికి సలహాలు చెప్పేది ఈమె. ఎవరు? ఈ దెబోరా. ఏం చేశారంటే సలహాలు చెప్పేది. చూడండి 14వ వచనం చూడండి, 14వ వచనం, 4వ అధ్యాయం, న్యాయాధిపతులు 4వ అధ్యాయము 14వ వచనం, 14వ వచనం. దెబోరా లెమ్ము యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుష్యులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను. హల్లెలూయా. ఎవరు పారిపోయారంట? సీసెరా కాలినడకన పారిపోయాడు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, బారాకు అనే వ్యక్తి. 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కింద వచనాలు అంతా చదివితే బారాకు చెప్తుంది, నువ్వు వెళ్ళు బారాకు, ఎందుకంటే సీసెరా నీ మీద ఏం చేస్తున్నవారు యుద్ధానికి వస్తున్నారు కాబట్టి నువ్వు లేచి వెళ్ళు. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు. ఈ 14వ వచనం చదువుతున్నాం, దెబోరా లెమ్ము యెహోవా సీసెరా నీ చేతికి అప్పగించిన దినము ఇదే. హల్లెలూయా. యెహోవా నీకు ముందుగా బయలుదేరిన కదా అని బారాకుతో చెప్పి. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాటను? దెబోరా చెప్తుంది. లెమ్ము బారాకు, లెమ్ము. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, లేచి నువ్వు సీసెరా మీదకి వెళ్ళు. దేవునికి ఈ దినాన్ని అప్పగించాడు. దేవుడు నీకు ఈ దినాన్ని ఇచ్చాడు కాబట్టి వెళ్ళి నువ్వు సీసెరాని ఏం చేసి స్వాధీనం చేసుకో, వారి మీదకి వెళ్ళు అని చెప్పినప్పుడు ఏం చేశాడంట, సేమ్ అదే విధంగా ఇక్కడ దెబోరా చెప్పినట్టుగానే ఏం చేశాడంట, బారాకు వెళ్ళాడు. వారి సైన్యాన్ని, వాటి బలగాన్ని చూసినప్పుడు సీసెరా ఏం చేశాడు తెలుసా, పారిపోయాడు. అంటే రాజులకు కూడా ఈమె ఏం చేసిందంటే సలహాలు చెప్పేది. హల్లెలూయా. ఎందుకంటే ఈమె ఏర్పరచబడిన వ్యక్తి, ఎన్నుకోబడిన వ్యక్తి. ఎవరి చేత? దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సోదరి, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను కూడా ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను కూడా ఎన్నుకున్నాడు. అయితే ఎన్నుకున్నా లేకపోతే ఏర్పరచబడినా లేకపోతే అభిషేకించబడిన వ్యక్తిగా నీవు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? చాలాసార్లు మనం ఏం చేస్తాం, మన పనులు మనం చేసుకొని మన కుటుంబాలు, స్త్రీలుగా మనకేంటి పని అంటే మన కుటుంబాలను కట్టుకోవడం, మన కుటుంబ సభ్యులకు కరెక్ట్గా వంట చేయడం, వారికి వడ్డించడం, వారి పనులు చూసి ఇవన్నీ ఉంటాయి. అయితే ప్రభు అంటున్నాడు, ఏర్పరచుకోబడిన వ్యక్తిగా, అభిషేకించబడిన వ్యక్తిగా, ఎన్నుకోబడిన వ్యక్తిగా నీవు ప్రభు కొరకు ఏం చేస్తున్నావు? దెబోరా కూడా పెళ్ళయింది, లబ్బిబోత్ అనే భర్త ఉన్నాడు. మీరు ఒకసారి ఆలోచించండి. ఇంత అద్భుతమైన వ్యక్తి ఎవరు? దెబోరా. పెళ్లి చేసుకుంది, వారి కుటుంబం గురించి, వారి గురించి ఏమీ రాయలేదు, కానీ ఆమె గురించి రాస్తుంది ఏంటంటే ఆమె ఒక ప్రవక్తిని, ఇజ్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతిగా తీర్పు తీర్చే పనిలో ఆమె ఉంది.
కదా. అయితే ఆమె కుటుంబం గురించి పర్సనల్గా ఆమె కుటుంబం గురించి ఏమి వ్రాయబడలేదు అక్కడ. అయితే ప్రభు అంటున్నాడు ఈరోజు, ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సోదరి, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అభిషేకించబడిన వారం మనం. హల్లెలూయా. ఎవరు మనము? అభిషేకించబడిన వారం, ఎన్నుకోబడిన వారం, దేవుని చేత ఎన్నుకోబడిన వారం మనం. హల్లెలూయా. ఎన్నుకోబడిన లేక అభిషేకించిన వ్యక్తులుగా, బిడలుగా మనము దేవుని కొరకు ఏం చేయాలంటే కష్టపడాలి, దేవుని కొరకు పని చేయాలి. ఇక్కడ దెబోరా ఏం చేసి తెలుసా, సరళ వృక్షం కింద ఏం చేసి కూర్చుండేది. ఆ సరళ వృక్షం మీద కూర్చుండగానే అనేక మంది వచ్చేవారంట న్యాయం తీర్చుకోవడానికి, న్యాయం కోసము, తీర్పు కోసం అనేక మంది వచ్చేవారు. మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఒక స్త్రీ ఏం చేస్తుంది, ఒక న్యాయాధిపతిగా పనిచేస్తుంది అంటే ఆమెలో ఉన్న అభిషేకం ఏ విధంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. ఆమెలో ఉన్న అభిషేకం ఎంతగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. ఆమె దగ్గరకు వెళ్తే చాలు నాకు పరిష్కారం దొరుకుతుంది, ఆమె దగ్గరకు వెళ్తే నాకు జవాబు వస్తుందన్న ఆశతో, ఆమె దగ్గరకు వెళ్తే చాలు నాకు తీర్పు వస్తుందన్న ఆశతో ఈరోజు చాలామంది ఏం చేశారంటే దెబోరా దగ్గరికి వెళ్ళేవారు. ఆ రోజుట్లో వెళ్ళి న్యాయం కోసం ఏం చేసేవాళ్ళంట, వారు ఉండేవారు. దేవుడు నిజంగా ఆమెకు ఎలాంటి అద్భుతమైన కృపను దేవుడు ఇచ్చాడంటే అనేకులకు న్యాయం తీసే వ్యక్తిగా ఆమె ఉంది. ప్రియదేని బిడ్డ, ఈరోజు ప్రభు మనం ఎన్నుకున్నాడు అని కొన్నిసార్లు మనకు తెలుసు. ప్రభు నన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను పిలుచుకున్నాడని తెలుసు కూడా కొన్నిసార్లు మన జీవితంలో యథావిధంగా జీవిస్తుంటాం, మామూలు ప్రజల్లాగా జీవిస్తుంటాం, మామూలు వ్యక్తులుగా అయితే ప్రభు అంటున్నాడు ఈరోజు, దేవుని కొరకు నేను ఏం చేస్తున్నావు, దేవుని కొరకు ఎంత ప్రయాసపడుతున్నావు, దేవుని కొరకు ఎంత కష్టపడుతున్నావు ప్రభు ఈరోజు అడుగుతున్నాడు. ప్రియదేని బిడ్డ, మన పనులు భారం, మన పనులు ఎన్నో. నిజంగా ఎంతో అద్భుతమైన విషయం, మీరు అందరూ దేవుని సన్నిధికి వచ్చారు, ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు చాలామంది పనుల భారాలు పెట్టుకొని ఉన్నారు. పనులతో ఎక్కువగా పనులతో ఏం చేస్తున్నారు, వారు పెట్టుకొని వారు ఏం చేస్తూ జీవిస్తున్నారు. పెట్టుకోవడం కాదు కానీ పనులను క్రియేట్ చేసుకుంటున్నారు. హల్లెలూయా. ఏదో చేయాలి, పనులు చేయాలని ఏం చేస్తే పనుల భారంతో ఎక్కువగా జీవిస్తున్నారు. దేవుని సన్నిధికి రావడానికి వారు ఇష్టపడి, ఎందుకంటే వాళ్ళు పనుల భారంతో ఉన్నారు. అయితే దేవుడు నన్ను ఎందుకు చేశాడో తెలుసా, ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా, నీవు నేను దేవుని చేత ఏర్పరచబడిన వారం, అలా దేవుని చేత ఎన్నుకోబడిన వారం మనం. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి దేవుని సన్నిధికి రాకుండా మనం ఉండలేము. చప్పట్లు కొడదామా? దేవునిని పిలుచుకున్నాడు కాబట్టి దేవుని సన్నిధి రాకుండా ఉండలేము. ఎన్ని పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా, ఎంత పనుల్లోనూ ఉన్నా, ఆ పనులన్నీ పక్కన పెట్టి దేవుని దగ్గరికి వస్తున్నాం. నిజంగా ఎంత అద్భుతమైన విషయం. ప్రభు ఖచ్చితంగా మీకు ప్రయాసను ఖచ్చితంగా తగిన ఫలితాన్ని దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. తగిన ప్రతిఫలాన్ని దేవుడు మనకిస్తాడు. కానీ ప్రియ సోదరి, ప్రభు ఎన్నుకున్నాడు. అభిషేకించబడిన వ్యక్తి ఎవరో తెలుసా? దెబోరా. అయితే కుటుంబం, పెళ్లి చేసుకుంది, భర్త ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, ఆ భర్త కుటుంబం ఉంది కానీ ఆ కుటుంబ విషయంలో అంతగా ఆమె ఆశ చూపించట్లేదు, అంత ఎక్కువగా వారి మీద ఫోకస్ చేయట్లేదు. ఆమె దృష్టి అంతా కూడా ఏంటంటే దేవుని మీదనే, ఒక ప్రవక్తినిగా ఉంది, దేవుని బిడ్డలకు న్యాయం తీర్చే వ్యక్తిగా ఉంది, దేవుని బిడ్డలకు భవిష్యత్తులో జరగబోయే వాటిని దేవుని దగ్గర నుంచి పొందుకొని, ప్రార్థన చేసి పొందుకొని ప్రజలకు బోధించే వ్యక్తి. ప్రవక్తిని అంటే దేవుడు చెప్తే తీసుకొని చెప్పడం కాదు. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు వారితో మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన చేయకుండా నేను అందరికి చెప్పాలి, భవిష్యత్తులో జరిగే ప్రవచనాలు చెప్పాలి అంటే ఏం చెప్పడు దేవుడు. ఎప్పుడు చెప్తాడో తెలుసా? దేవుడు ఎప్పుడు మాట్లాడుతాడో తెలుసా? ప్రజలకు వెళ్ళు అని ఎప్పుడు చెప్తాడో తెలుసా? ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి, హృదయాన్ని కుమ్మరించి, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు మొరపెడతావో, దేవుని సన్నిధిలో గడుపుతావో, అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రజలకు వెళ్ళి చెప్పు. ఇక్కడ 14వ వచనం అంటున్నాడు. 14వ వచనం చూడండి, 13వ వచనం చదవండి దయచేసి. 13వ వచనం, అన్యుల హరో షేతు నుండి కీషోను వాగు వరకు తన పక్షముగా ఉన్న సమస్త జనమును పిలిపింపగా దెబోరా లెమ్ము యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినం ఇదే. ఇక్కడ ప్రవచిస్తుంది. ఎవరు ప్రవచిస్తున్నారు? దెబోరా ప్రవచిస్తుంది.
హల్లెలూయా. సిసేరాను లెమ్ము, నీకు అప్పగించిన దినం వచ్చేసింది కాబట్టి నువ్వు వెళ్ళి ఆ సిసేరా మీదకు వెళ్ళు. ఇదే యెహోవాకు అప్పగించిన దినం ఇదే. ఈ యెహోవా నీకు ముందుగా బయలుదేరునుగా కానీ బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులు వెంటబట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసేరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా. చప్పట్లు కొడుతూ ప్రభువును కనపడదాం. ఎప్పుడైతే బారాకు ఆ సైన్యంతో 10,000 మంది సైన్యంతో వెళ్తున్నాడో వారికి ఏమొచ్చిందంట? కలవరం వచ్చేసింది. దేవుని బిడ్డలు, అభిషేకించబడిన వారు, ఎన్నుకోబడిన వారు వెళ్తే అందరూ కలవరపడాల్సిందే, భయం వచ్చేస్తుంది. ఎందుకంటే వారు దేవుని చేత అభిషేకించబడిన వారు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు కాబట్టి వారిని చూసిన వారందరూ ఏం కావాలి? కలవరపడాల్సిందే, భయపడాల్సిందే. సేమ్ ఇక్కడ సిసేరా కూడా ఏమయ్యాడు తెలుసా? కలవరపడిపోయాడండి. ఇక్కడ చూస్తే 4వ వచనం చూస్తే ఇందాక మనం చదువుకున్న 14వ వచనంలో దెబోరా లెమ్ము యెహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సిసేరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసేరా తన రథము దిగి కాలి నడకను పారిపోయాను. చప్పట్లు కొడుతున్నాను, మహింపరుద్దాం. ఎవరు పారిపోయారండి? సిసేరా రథము దిగి అక్కడ వదిలేసి కాలి నడకతో పారిపోయారు. ఎవరైతే అభిషేకించబడేవారో, ఎవరైతే ఎన్నుకోబడతారో వారు వచ్చినప్పుడు అందరూ కలవరపడాల్సి, వారిని చూసి అందరూ పారిపోవాల్సిందే. ఇక్కడ సిసేరా రథము దిగి ఏమయ్యాడంట? కాలి నడకతోనే పారిపోయాను. బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషేతు వరకు తరమగా సిసేరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలను ఒక్కడైనను మిగిలి ఉండలేదు. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరద్దాం. ఒక్కడు కూడా మిగిలి ఉండలేదు. అందరు హతమయ్యారు. సైన్యంలో అందరు ఏమయ్యారంటే చనిపోయారు. ఇక్కడ మాట గమనిస్తున్నాము. ఇక్కడ దెబోరా ప్రవచించింది. ఎవరితో ప్రవచించింది? బారాకు నువ్వు వెళ్ళు, దేవునికి అప్పగించిన దినం వచ్చేసింది కాబట్టి నువ్వు వెళ్ళి వారి మీదకి యుద్ధానికి వెళ్ళు అని చెప్పినప్పుడు బారాకు ధైర్యం వచ్చేసి, ఎందుకంటే దేవుడు ఆమెతో ఏం చేశాడు? మాట్లాడాడు. లెమ్ము, హల్లెలూయా, ఎంత చక్కగా మాట్లాడు. లెమ్ము, యెహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. ఎంత చక్కగా మాట్లాడుతున్నా చూడండి దేవుడు. ఎప్పుడైతే మాట విన్నాడో బారాకు ఇంకా బలం వచ్చేసింది బారాకు. ఎందుకంటే దెబోరా ప్రవక్తిని చెబుతుంది. దేవుడు ఆమెతో చెప్పాడు, ప్రవచించి దేవుడు ఆమెతో మాట్లాడాడు. ఆ మాటలు తీసుకొచ్చి దెబోరా బారాకుతో చెప్పినప్పుడు ఇంకా చాలా సంతోషం వచ్చింది. బలం వచ్చి, ఎక్కడ లేని బలం, కొండంత బలం ఆయనకు వచ్చి ఏం చేసి తెలుసా? సిసేరా మీదకి కొంతమంది సైన్యాన్ని తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. ఎప్పుడైతే వెళ్ళాడో వారు చూసి ఆ బారాకు సైన్యాన్ని చూసిన వెంటనే సిసేరాకు ఏమొచ్చిందంట? కలవరపడి ఇంకా అమ్మో ఇంకా జాలు నన్ను చంపేస్తారని ఏం చేశాడు? కాలి నడకతోని పారిపోయాడంట. ఎవరు? సిసేరా. ఎవరు మిగిలి ఉండలేదు, అందరిని చంపేశాడు. నిజంగా ప్రియదేని బిడ్డ, ఇక్కడ దెబోరా ఒక ప్రవక్తిని చెప్పిన మాటకు ఎవరు విన్నారు? బారాకు విన్నాడు. ఈరోజు చాలా జాగ్రత్త ప్రియదేని బిడ్డ. కొన్నిసార్లు దైవ సేవకులు చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? వినాలి, వారు చెప్పిన మాటకు లోబడాలి. ఈరోజు చాలాసార్లు దైవ సేవకులు చెప్పిన మాటలు వినం, లోబడం, విధేయత చూపం. హల్లెలూయా. ఆ విధంగా ఉంటే మనకే నష్టం. ఇక దెబోరా ప్రవక్తిని చెప్పిన మాటకు దేవుడు ఆమెతో చెప్పాడు. ఆ మాటను తీసుకువెళ్ళి బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఏం చేస్తుందో తెలుసా? ఆ మాటలు ఉన్నట్టుగా పాటించాడు ప్రియదేవి. ఎప్పుడైతే ఉన్నట్టుగా పాటించాడో విజయాన్ని కలగజేశాడు దేవుడు. హల్లెలూయా. ఒక న్యాయాధిపతి, ఒక స్త్రీ ఏం చేసింది? దేవుని సన్నిధిలో న్యాయాధిపతిగా జీవించింది. ఎందుకంటే ఆమె అభిషేకించబడిన వ్యక్తి, దేవుడి చేత ఎన్నుకోబడిన వ్యక్తి, దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డ.
అభిషేకించబడిన బిడ్డ కాబట్టే ఆమె మాటకు లోబడినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు చేశాడు. దేవుడు వారిని ఏం చేశాడు తెలుసా? విజయాన్ని ఇచ్చాడు దేవుడు వారికి. హల్లెలూయా. బారాకు సైన్యానికి ఏమిచ్చాడు? విజయాన్ని ఇచ్చాడు. సిసేరా ఉన్నాడు, కానీ సిసేరా ఏమవుతున్నాడంటే వారిని చూసి పారిపోయాడు. ప్రియదండి, ఈరోజు ప్రియ సోదరి, మనం ఎప్పుడైతే నిజంగా దేవుని చేత అభిషేకించబడతామో, దేవుని చేత ఎన్నుకోబడతామో, దేవుని చేత ఏర్పరచబడి ఉంటామో, మన జీవితాలు అన్నీ గొప్ప ఆశీర్వాదాలే. ప్రియదండి బిడ్డ, మన జీవితాలు అన్నీ కూడా దీవెనలే. నీ జీవితంలో ఎలాంటి నష్టాలు కలగవు, ఎలాంటి బాధలు ఉండవు, ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి శ్రమలు కలవు. ఎందుకంటే నీవు దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తివి కాబట్టి, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి కాబట్టి నీ ముందు ఎవరు నిలబడలేరు. హల్లెలూయా. నీ ముందు ఎవరు నిలబడలేరు. నీ శత్రుల మీద నీకు విజయాన్ని కలిగించే గొప్ప దేవుడు మన దేవుడు. ఎందుకో తెలుసా? నీవు అభిషేకించబడిన వ్యక్తివి. అభిషేకించబడిన స్త్రీలు మీరు. హల్లెలూయా. ఎన్నుకోబడిన స్త్రీలుగా ఉన్నారు. కాబట్టి ప్రభు ఎంతగానో మన జీవితాల కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా ఎవరు? దెబోరా. ఎలాంటి స్త్రీ అంట? అభిషేకించబడినది మరియు ఏర్పరచబడిన స్త్రీ, ఎన్నుకోబడిన స్త్రీ. కాబట్టే దేవుడు ఆమె పక్షాన ఉన్నాడు. ఆమె అనేకులకు న్యాయాధిపతిగా ఉంది, తీర్పరిగా ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా దెబోరా. రెండోదిగా మనం చూద్దాం. చూడండి, రెండవదిగా ఎస్తేరు 2వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకలు అనేకులు శూషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగించబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలం ముందుంచెను. చాలా దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ ఎస్తేరు కూడా ఎలాంటిదంటే ఏర్పరచబడిన వ్యక్తి, అభిషేకించబడిన వ్యక్తి. హల్లెలూయా. ఎన్నుకోబడిన వ్యక్తి. ఇక్కడ వస్తీ అనే ఆమె రాణి ఏమైపోయింది? రాజు ఏం చేశాడు? ఆమె వెళ్ళగొట్టేశాడు. ఎందుకంటే వస్తీ రాజు యొక్క మాటను ఏం చేసింది? అతిక్రమించింది. రాజు యొక్క మాటను ఏం చేసింది? ఉల్లంఘించింది. రాజు చెప్పాడు, మీరు వెళ్ళి రాణిని తీసుకురండి, ఎందుకంటే అంతఃపురంలో విందు చేస్తున్నాను, నా భార్య చాలా అందగత్తె, రాణి నా అందగత్తె, కాబట్టి ఆమె అందాన్ని అందరికీ చూపించాలని రాజు ఏం చేశాడంటే వస్తీని తీసుకురండి అని, రాణిని తీసుకురండి అని చెప్పాడు. ఎప్పుడైతే మాట చెప్పగానే ఒక వ్యక్తి వెళ్ళి వస్తీ దగ్గర చెప్పాడు, ఈ విధంగా రాజు పిలుస్తున్నాడమ్మా, మీరు రావాలని కోరుతున్నారు, అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పినప్పుడు వస్తీ ఏం చేసింది? రాజు మాటను ఏం చేసింది? ధిక్కరించింది. హల్లెలూయా. రాజు మాటకు ఏం చేసింది? ఉల్లంఘించింది. నేను ఎందుకు రావాలి? ఇక్కడ కూడా మాకు ఒక విందు జరుగుతుంది, స్త్రీలందరం కలిసి మేము ఏం చేస్తున్నాం? విందు చేసుకుంటున్నాం. కాబట్టి రాజు పిలిస్తే మేము పోవాలా? రాజు రమ్మంటే నేను పోవాలని ఏం చేసిందంటే రాజు మాటను ఉల్లంఘించి ఎదురు చెప్పింది, రానని చెప్పుకో అని చెప్పింది. ఎప్పుడైతే మాట విన్నాడో రాజుకు చాలా కోపం వచ్చింది. ఒక రాజు చెప్పిన మాటకు రాని ఏం చేయాలి? విధేయత చూపించాలి, లోబడాలి. కానీ వస్తీ అందగతే, ఆమె సౌందర్యాన్ని చూపించాలని రాజు అంతఃపురంలో వారందరికీ చూపించాలి, రాజు ఆశ కలిగి ఉంటే ఈమె ఏం చేసింది? రానని చెప్పేసింది. చాలా కోపం వచ్చేసింది. కొన్నిసార్లు మనం కూడా భర్త పిలిస్తే ఏం చేయము? పెళ్ళం. హల్లెలూయా. నిజమేనా? మీరు చాలామంది స్త్రీలు ఆ విధంగా ఉన్నారు. భర్త మాటలు విధేయత చూపరు, భర్తలు చెప్పినట్లుగా చేయం. కొన్నిసార్లు ఏం చేయం? మనం కూడా చెప్తున్నా, నేను వింటున్నా, కొన్నిసార్లు మన భర్తలకు లోబడకుండా మనం జీవిస్తూ ఉంటాం. నాకు అన్నీ తెలుసులే, నాకు అన్నీ వచ్చులే, నాకు అన్నీ చేస్తానులే అని మన గర్వంతో విర్రవీగుతుంటాం. అయితే అదే గర్వంతో ఈ వస్తీ కూడా ఉంది. భర్త మాటకు ఏం చేసింది? ఉల్లంఘించింది, ధిక్కరించింది.
నేను కూడా ఒక విందు పెట్టుకున్నాను, మీరు పురుషులు అక్కడ విందు చేస్తున్నారు, నేను కూడా మా స్త్రీలందరికీ కలిపి ఒక విందు చేస్తున్నాను, కాబట్టి నేను రాను, చెప్పు వెళ్ళు అని చెప్పేమన్నాడు. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో రాజు చాలా కోపపడ్డాడు. రాజు ఇన్ని దేశాలకు రాజుగా నన్ను ఏం చేస్తుంది, ఆమె ధిక్కరిస్తుందా, నా మాటకు విధేయత చూపట్లేదా అని చాలా కోపం వస్తే అక్కడ మంత్రులు ఉన్నారే, అక్కడున్న మంత్రులు వారందరూ సైన్యాధిపతులు వారందరూ ఏం చేస్తున్నారు తెలుసా, రాజు మాట రానే వినకుంటే మేముంటున్న మా మాట మా భార్యలు వింటారా? హల్లెలూయా. రాజు అతని భార్య ఆయన మాటే వినకుంటే ఇప్పుడు మేమున్నా మా భార్యలు మా మాటలు వింటారా? రాజు భార్యలాగా మా భార్యలు కూడా అట్లనే ధిక్కరిస్తారేమో, అట్లనే అవిధేయత చూపుతారేమో, అట్లనే మా మాటలు ఉల్లంఘిస్తారేమో అని అందరూ ఏం చేస్తున్నారంటే ఎట్లయినా వారు సనుక్కుంటున్నారు. ఎప్పుడైతే రాజు మాట విన్నాడో వెంటనే వస్తీని ఏం చేయండి, ఆ సింహాసనం రాణి యొక్క సింహాసనం నుంచి పంపించేయండి, ఇంకో రాణి తీసుకురండి, నాకు ఇంకో రాణి, దేశాన్ని రాణిగా పరిపాలించడానికి ఒక స్త్రీని, ఒక అందమైన స్త్రీని, ఒక సుందరమైన స్త్రీని నా కొరకు తీసుకురండి అని చెప్తే మొర్దెకై అనే వ్యక్తి ఉన్నాడు. ఆ మొర్దెకై ఏం చేశాడంటే ఆమె ఒక కూతురు చిన్నాన్న, ఎస్తేరుకు చిన్నాన్న అవుతాడు. ఇక్కడ ఎస్తేరుని తీసుకొచ్చాడు. ఈమె ఎస్తేరు ఎట్లా ఉంది, అందంగా ఉంది, చక్కగా ఉంది, మంచి గుణాలు కలిగిన వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్న వ్యక్తి ఎస్తేరు. ఆయనకు మొర్దెకై తెలుసుకున్నాడు, రాజు దగ్గరికి వెళ్దాం, అంతఃపురంలో అంతా కూడా జరుగుతుంది, ఎవరెవరు రాణి కావాలో రాణి, అందగత్తెలు అందరూ వచ్చారు. హల్లెలూయా. అందగత్తెలందరూ వచ్చారు, వారందరికీ సుగంధ ద్రవ్యాలు, పరిమళ ద్రవ్యాలు అన్నిటినీ వాళ్ళు ఏం చేసి పూస్తున్నారు, చాలా అందంగా కనపడాలి, ఎందుకంటే రాజు ఎదుట వారు నిలబడాలి. హల్లెలూయా. అందంగా ఉన్న వారిని ఎవరైతే అందంగా కనబడతారో వారిని ఏం చేస్తారు, రాణి సింహాసనం మీద కూర్చోబెడతారు. కాబట్టి వీరందరినీ అందగత్తెలందరినీ ఏం చేయాలంటే సుగంధ ద్రవ్యాలు పూసి, పరిమళ వాసన, మంచి సెంట్లు అన్నీ పూసి వాళ్ళకి ఏం చేసి అందంగా అలంకరిస్తున్నారు. దానికి అంతా పెద్ద ఎవరంటే హేగే అనే వ్యక్తి. ఎవరు? హేగే అనే వ్యక్తి, నపుంసకుడు ఆ వ్యక్తి. హేగే అనే వ్యక్తి ఉన్నాడు. వాళ్ళందరి అక్కడున్న స్త్రీలందరూ కన్యకలందరినీ తీసుకొచ్చారు కదా, వారందరినీ అందంగా ఏం చేసి అలంకరిస్తున్నాడు. అది హేగే దేనికి సాదృశ్యము అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యము. జాగ్రత్త వినండి, హేగే దేనికి సాదృశ్యము? పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఇప్పుడు ఎవరు ఎదుట నిలబడాలి? ఎస్తేరు రాజు ఎదుట. ఎవరు? వధువు సంఘంగా. హల్లెలూయా. మనం అందరం వధువు సంఘము. వరుడు రాబోతున్నాడు, మనలో మచ్చ, ముడత, దాగు, కలంకం లేని వధువు సంఘంగా మనం ఆయన ఎదుట నిలబడాలి. ఇప్పుడు రాజు ఎదుట ఎస్తేరు నిలబడాలి. ఎస్తేరు నిలబడాలంటే ఎస్తేరు ఎట్లుండాలి? సౌందర్యంగా ఉండాలి, అందంగా కనబడాలి. దానికోసము హేగే ఏం చేస్తున్నాడు? అన్ని సుగంధ ద్రవ్యాలు, పరిమళ ద్రవ్యాలు అన్నీ పూస్తున్నాడు. ఎందుకంటే రాజు ఎదుట నిలబడాలి, ఎన్నుకోబడాలి, ఎస్తేరు ఎన్నుకోబడాలి. చాలామంది కన్యకలందరినీ సిద్ధపరుస్తున్నాడు, అందులో ఎస్తేరు కూడా ఒకటి. అయితే చాలా అందంగా అలంకరించబడి సుగంధాలు పూసి రాజు ఎదుట నిలబెట్టారు. అందులో ఎస్తేరును దేవుడు ఏం చేశాడు? ఎస్తేరును రాజు ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభువును గణపరుద్దాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో